నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. మీకు మసాలా లేనిదే ముద్ద దిగదా? హైదరాబాద్లో మసాలాల ఫుడ్ టేస్ట్ అనే వేరా? వేడివేడిగా లాగించేయాలని ఆరాటంతో ఉన్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. అభాగా తినేస్తే ఆపై మీ ఆరోగ్యం దెబ్బతినటం ఖాయం. తాజాగా హైదరాబాద్లో 25,000 కిలోల కల్తీ మసాలా దినుసులను పట్టుకున్నారు పోలీసులు. కాటేదన్ కేంద్రంగా కల్తీ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. వస్త్ర రంగులతో మసాలా దినుసులను కల్తీ చేస్తున్నారు. అక్కడ నాసిరక సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేసి వాటికి వస్త్ర రంగులను కలిపి విక్రయాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి వాము, లవంగాలు, సోంపు తదితర మసాలా దినుసులు దిగుమతి చేసుకుంటున్నారు. నాణ్యమైన వాటిని గ్రేడింగ్ చేసి వ్యర్థాలను నిల్వ చేసి ఆ వ్యర్థాలకు రంగులు అద్ది నాణ్యమైనవిగా అమ్మేస్తున్నారు. జుట్టుకు వేసే హెయిర్ డ్రై కూడా వాడేస్తున్నారు. టాల్కమ్ పౌడర్తో కూడా మసాలాలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల తనిఖీల్లో దొరికింది పెద్ద మొత్తం. ఇంకా దొరకంది ఎంత? ఏపీ, తెలంగాణలో ఎంత మొత్తంలో సప్లై చేశారు? కల్తీ కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేస్తున్నారా? మొత్తానికి హైదరాబాద్లో 1 కేజీ కాదు, 2 కేజీలు కాదు, దాదాపు 25,000 కేజీలు అయితే మాత్రం పోలీసులు పట్టుకోవటం జరిగింది. ఈ నకిలీ మసాలాలను అయితే మాత్రం మొత్తానికి అంటే వస్త్రాలకి వేసేటటువంటి ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మసాలాలకు వేయటం, ముఖ్యంగా ఆవాలు దినుసులు అవ్వచ్చు, లేకపోతే సోంపులు అవ్వచ్చు, వీటన్నిటికి కూడా ఈ రంగులు వేసి మొత్తం మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు అయితే మాత్రం ప్రాణాలతో చెలగాటం ఆడే అవకాశం ఉంది. వీటి వలన ప్రజలు జబ్బులు బారిన పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత నకిలీ వ్యవహారం హైదరాబాద్లో అవ్వచ్చు, లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతవరకు విక్రయించారు ఈ నకిలీ మసాలాలు అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఇది ప్రజలకి ఏ విధంగా హాని కలిగించే అవకాశం ఉంది, దీంతో ప్రభుత్వం ఏ విధంగా అప్రమత్తం అవ్వాలా తదితర అంశాల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ కిషోర్ కుమార్ గారు, ఫుడ్ టెక్నాలజిస్ట్, అలాగే వెల్నెస్ కోచ్, అలాగే డాక్టర్ వెంకట కామరాజ్ గారు, న్యూట్రిషన్ మరియు ఇంటర్నేషనల్ వెల్నెస్ స్పీకర్ మనకు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా కిషోర్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, హైదరాబాద్లో దాదాపు 25,000 కిలోల నకిలీ మసాలా దినుసులను అయితే మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి బట్టలకు వేసేటటువంటి కలర్స్ అవ్వచ్చు, అలాగే తలకు వేసేటటువంటి హెయిర్ డ్రై అవ్వచ్చు, వీటన్నిటి టాల్కమ్ పౌడర్, వీటన్నిటి కూడా మిక్స్ చేసి రకరకాలైనటువంటి మన నకిలీ మసాలా దినుసులకైతే మాత్రం ఇవి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దాదాపు అది మనం ఆ నెంబర్ వింటేనే ఆశ్చర్యపోవచ్చు. 25,000 కిలోలు. గతంలో మనం చూసాం అల్లం వెల్లుల్లి పేస్టులు, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టులు పట్టుకున్నారు, నకిలీ పాలను పట్టుకున్నారు, నకిలీ బియ్యాలని పట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నకిలీ మసాలా దినుసులు పట్టుకు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా నమస్కారం అండి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, అలాగే ప్రైమ్ లైన్ యాజమాన్యానికి. యాక్చువల్గా ఈ రోజు నేను ఒక డాక్టర్గా కాకుండా ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, అలాగే అంటే నేను చేసేటటువంటి ఈ ప్రివెంటివ్ హెల్త్ అడ్వకేట్ గా కానీ, వెల్నెస్ కోచ్ గా కానీ ఎన్నో కార్యక్రమాలు చెప్తూ ఉంటాను. ప్రివెంటివ్ హెల్త్ మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాను. ఈ రోజు అలా కాదు. నా ఆవేదన ఏంటంటే, ఒక తండ్రిగా యాక్చువల్ గా ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలందరికీ కొసరి మనం పెడుతూ ఉంటాం. ఇటువంటి మసాలా దినుసులు ఈ రోజున ఎంత దిగ్భ్రాంతిని గురి చేసిందంటే, ప్రతి తల్లిదండ్రుల్ని, లేదా ప్రతి ఉద్యోగిని, లేదా ప్రతి కొడుకుని కలవరపరిచేటటువంటి సన్నివేశం అనమాట. 1-2 కేజీలు కాదండి, 25,000 కేజీలు మనం ఎప్పుడైతే ఇలా పట్టుబడిందని మనకు తెలిసిన వెంటనే ఏమర్థమైందంటే, మనకున్నటువంటి సమాజం మీద ఉన్నటువంటి నమ్మకం పూర్తిగా కోల్పోయాయి. ఎందువల్ల అంటే, ఇప్పుడు మనం సమాజం మీద నమ్మి, అలాగే మన వ్యవస్థను నమ్మి మనం కొని ఆ ప్యాకెట్ మీద ఉన్నటువంటివి ఏమీ చూడకుండా కూడా తినేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఆ యొక్క టేస్ట్ కి అలవాటు పడిపోయి ఉన్నాం. కాకపోతే ఇలాంటి కల్తీ జరుగుతున్నాయి అని అన్నప్పుడు అసలు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నాం మనం. ఎటువైపు వెళ్తున్నామో నాకు అర్థం కావట్లేదు. అంటే దీని పక్కన వెనకాల ఉన్నటువంటి ఏ విధమైనటువంటి శక్తులు ఉన్నాయి, అసలు ఎవరు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారంటే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదండి, వాళ్ళందరూ కష్టపడి పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది, అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క అదృశ్య శక్తులు ఎవరు అనేటటువంటిది ఇంకా లాగాలి తప్ప ఇది ఒక వ్యాపారం లాగా కాదండి. ఒక మన దేశం మీద, మన మీద పగపట్టి ఏదన్నా చేసేటటువంటి వ్యవహారం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి పౌరుడు ఆరోగ్యం,
మన దేశ ప్రగతికి ముఖ్య కారణం. అంటే మన దేశ ప్రగతిని దెబ్బతీయాలనేటటువంటి శక్తులు ఏమన్నా పనిచేస్తున్నాయా? పసిపిల్లలే రేపొద్దున సమాజానికి చాలా అవసరం, వాళ్ళ ఆలోచన విధానం చాలా అవసరం. ప్రపంచ దేశాల్లో మనమంటూ ఒక స్థాయి సంపాదించుకుంటున్నటువంటి ఇటువంటి రోజుల్లో మన ఆహారంలో ఇటువంటి కల్తీని కనుక చేసి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి మన దేశ ప్రగతిని దెబ్బతీయడానిక, లేదా మన యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యువకుల యొక్క ఆ సృజనాత్మకతను పోగొట్టుకోవడానిక, లేదా పిల్లల మీద ప్రాణాలను పెట్టుబడిగా పెట్టి వాళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి అంటే కిషోర్ కుమార్ గారు, అంటే ఆహారం తినాలంటేనే ముఖ్యంగా హైదరాబాద్లో బిర్యానీ అవ్వచ్చు, లేకపోతే మసాలా దినుసులు కూడా కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దీన్ని ముఖ్యంగా ఆచితూచి వ్యవహరించాలంటారా, లేకపోతే వీటన్నిటి కూడా కొంచెం దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడిందని అంటారా కిషోర్ కుమార్ గారు? సార్, దూరంగా ఉండాలి అని అంటే ఎలా దూరంగా ఉండగలుగుతాం? ఇవాళ మన జీవన శైలి అంతా మార్పుకు వచ్చేసాం సార్. ఇదివరకు మనం దినుసులు కొనుక్కుని మార్కెట్లో కొనుక్కుని నూరుకుని తీసుకునే పరిస్థితి. ఇవాళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మన సొసైటీలోకి వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా ఉరుకులు పరుకుల జీవితంలో మనం నమ్మకంతో జీవిస్తూ ఉన్నాం. సొసైటీలో నమ్మకమే ముఖ్యమైనది. ఆ నమ్మకాన్ని వీళ్ళు కోల్పోయే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆరోగ్యం పైన అవగాహన ముఖ్యమే, కాదనట్లేదు. అలాగే సమాజం పైన నమ్మకం కూడా ముఖ్యమే. మనం ఇది ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పాలు కల్తీ అయిపోయింది, లేకపోతే ఒక ఆహారం కల్తీ అయిపోయింది, లేకపోతే ఫుడ్స్ మనం తీసుకునేటటువంటి కూరగాయలు పెస్టిసైడ్స్ నిండిపోయి ఉన్నాయి అంటే ఇది ఒక మూలాలకు వెళ్ళి అర్థం చేసుకుని మన అవగాహన విధానాన్ని మార్చుకుని మన యొక్క జీవన శైలిని మార్చుకుంటాం ఒక ఎత్తు అయితే, నమ్మకాన్ని కోల్పోకుండా చూసుకోవటం వ్యాపారస్తుల బాధ్యత. ఎందుకని అంటే మనం ఆ వ్యాపారం చేసి మనం డబ్బు సంపాదించుకున్నాం, అది తప్ప ఎవరు అన్నారండి. బట్ మనం చేసేటటువంటి వ్యాపారం దేశంలో ఉన్నటువంటి యువకుల అనారోగ్యానికి కారణం కాకూడదు. అది మహాపాపకం. ఎందుకనంటే ఆహారం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్నే వీళ్ళు కల్తీ చేసి అమ్మేసి మన యొక్క సృజనాత్మకతను పోగొట్టేస్తున్నారు. ఏంటి వస్త్రాలకు డైస్ ని కలిపి మన ఆహారంలో పెడుతున్నారంటే అవన్నీ కార్సినోజెనిక్ కదండి. రేపొద్దున్న అన్ని క్యాన్సర్ కదండి. సో మనం ఎటువైపు వెళ్తున్నాము అనేటటువంటిది చాలా భయాందోళన గురి చేస్తున్నటువంటి విషయాలండి. రైట్, కిషోర్ కుమార్ చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారండి. జీవన శైలిని మార్చుకోవాలా, ఈ కేటుగాళ్లకు వ్యతిరేకంగా మనమే జీవన శైలిని మార్చుకోవాలనేది మాత్రం చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఇక డాక్టర్ వెంకట కామరాజ్ గారు, న్యూట్రిషన్ మరియు ఇంటర్నేషనల్ వెల్నెస్ స్పీకర్. నమస్కారం అండి వెంకట కామరాజ్ గారు. నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. రైట్, వెంకట కామరాజు గారు, అంటే నిన్న జరిగినటువంటి పరిణామాలు హైదరాబాద్ లో దాదాపు 25,000 కిలోల నకిలీ మసాలా దినుసులను అయితే మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో కల్తీ అవ్వచ్చు, లేకపోతే అందులో వాడినటువంటి రసాయనాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి అయితే చాలా ప్రమాదకరం. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు కిషోర్ కుమార్ గారు మాట్లాడినప్పుడు జీవన శైలిని మార్చుకోవాలా, కానీ మనం గ్రామాల్లో ఇంతకు ముందు అయితే మాత్రం మనమే కొనుక్కొని మనమే వాటన్నిటిని కూడా ఉపయోగించే వాళ్ళం దగ్గరుండి. కానీ ఇప్పుడు అంతా కూడా జీవన ప్రమాణం మారుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. వీటిని ఆసరా చేసుకొని కేటుగాళ్ళు ఇట్లాంటి పందాలకు రూపకల్పన చేశారని చెప్పేసి కిషోర్ కుమార్ గారు చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా ఇంత పెద్ద మొత్తంలో ఇలాంటి కల్తీ వ్యాపారాన్ని పట్టుకున్న మొత్తం టీం అంతటికి మనం ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడే ఒకటి మనకేంటంటే అవేర్నెస్ కి మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి అన్నటువంటి ఒక థాట్ అవుట్ వస్తుంది. సో మనం ఈ డిస్కషన్ చేయడానికి కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. దానికి ముందు బికాస్ న్యూట్రిషన్ పర్స్పెక్టివ్ లో చెప్పినట్టయితే ఆహారం అనేది చాలా 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 ముఖ్యం, అందరికీ తెలుసు. ఎందుకంటే మామూలుగా ఒక జనరల్ క్యాల్కులేషన్ చూసుకున్నాం అనుకోండి, ఎవరన్నా ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎంత 3 కేజీలు 3.5 కేజీలు బరువు ఉంటారు. అదే 70-80 కేజీలు బరువు అయిందంటే ఆ ఎక్స్ట్రా వెయిట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనం తిన్న ఫుడ్ ద్వారానే కదా. దట్ మీన్స్ ఆల్ ద మెటీరియల్ దట్ ఆర్ బీయింగ్ సప్లైడ్ ఫర్ అవర్ గ్రోత్ ఈస్ త్రూ ఫుడ్. అంటే అంత ఇంపార్టెంట్ మెటీరియల్ ని మనం ఎంత శ్రద్ధగా తీసుకోవాలి. అదే మనం ఒక బిల్డింగ్ కట్టించుకుంటున్నాం అనుకోండి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, మంచి స్టీలా, మంచి సిమెంటా, ఇసుక ఎక్కువ కలిపేస్తున్నారా అని. సో ఇవేమీ చూడకుండా మనం ఇండిస్క్రిమినేట్ గా శ్రద్ధ లేకుండా మనం తింటున్నావా లేదా అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి. అంటే మనదే తప్పు అని అంటం లేదు నేను, కాకపోతే మనం కూడా కొంచెం మనం తినే ఆహారం మీద
వాటిని చూస్ చేసుకోవడం మీద ఎస్పెషల్లీ కొంచెం దృష్టి పెట్టాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. అంటే చాలా ఈజీగా రెగ్యులర్ గా కల్తీ జరిగేవి కొన్ని ఏంటంటే పసుపు అండి. మనం అందరం ఇంట్లో వాడతాం పసుపు. అవును. అందులో లెడ్ క్రోమేట్ అనోటిను మెటానిల్ ఎల్లో అనోటి కలుపుతారు. కలర్ కోసం, అంటే మంచిగా పసుపు కలర్ లో కనబడడానికి అదొకటి. అలాగే కారంలో సుడాన్ డైస్ అని ఉంటాయి, అవును, టెక్స్టైల్ డైస్ ఉంటాయి, బ్రిక్ పౌడర్ కలుపుతారు. ఏమండి ఇలా ఎన్నో ఎన్నో రకాలు. అంటే ఇది ఎలాంటి కల్తీ కలిపినా అంటే కలపడానికి మనకేంటి మామూలుగా ఫుడ్ గ్రేడ్ కలర్స్ కలపడానికి దట్ ఈస్ అలౌడ్. ఇండస్ట్రియల్ గ్రేడ్ డైస్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ దే ఆర్ నాట్ మెంట్ టు బి యాడెడ్ టు ఫుడ్. రెండు అంటే ఏంటంటే ఈ మొత్తం ఏ విధంగా ఇలాంటి డైస్ కానీ లేకపోతే కెమికల్స్ కానీ ఈవెన్ హెయిర్ డైస్ కలిపేస్తున్నారు. ఇవన్నీ కలపడం వల్ల ముఖ్యంగా లివర్, కిడ్నీస్ ఈ రెండు పాడైపోతాయి. ఏదో టెంపరీగా మనకేదో కడుపులో గాబరాయి కొంచెం ఇండైజెషన్ అది అయిందంటే అది సెకండరీ. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ దీంట్లో క్యాన్సర్ వచ్చేవి, హెవీ మెటల్స్ మన బాడీలో చేరి బ్రెయిన్ హెల్త్ పాడు చేసేవి, ముఖ్యంగా పిల్లల్లో గ్రోత్ పారామీటర్స్ ఎఫెక్ట్ చేసేవి ఎన్నో ఉన్నాయండి. సో దీనికల్లా అంటే మనకి ఇప్పుడు సపోజ్ పసుపు ఉందనుకోండి, కొంచెం పసుపు కొమ్ములు కొనుక్కొని మనం ఇంట్లో ఆడించుకుని పెట్టుకోవడం మంచిది. అలాగే కారం కూడా మిరపకాయలు తీసుకుని అంటే వీలైన పొడులు మనం చేసుకునేవి మనం ఇంట్లో చేసుకోగలిగితే కొంతవరకు నయం. ఆ పొళ్లలో చాలా ఎక్కువ కల్తీకి ఛాన్సెస్ ఉంటాయండి. అది కామరాజు గారు, అంటే మనం అంటే ఈ మధ్య కాలంలో మీరు కారం అంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్య కాలంలోనే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క ప్రమాణాలకు అనుగుణంగా లేవని చెప్పేసి ఆ మిర్చిని కొన్ని వేల టన్నుల మిర్చిని అయితే మాత్రం వెనక్కి పంపడం జరిగింది. అంటే ఇతర దేశాల్లోకి మన దేశాల కంటే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఏంటి అంటే మానిటరింగ్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా సెన్సిటివ్ గా ఉంటాయండి మిగతా కంట్రీస్ లోని. అంటే మన దేశం నేను తప్పుపడ్డానికని కాదు, బికాస్ మన ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ అలౌడ్ ఫర్ అస్. అంటే వాటి వల్ల ఏంటంటే ఇమీడియట్ గా ఏమీ హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ ఇష్యూస్ రాకపోయినా మేబీ పాసిబుల్లీ ఒక లాంగ్ టర్మ్ దే కెన్ బి అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సమ్ ఇష్యూస్ ఉన్నవి. మేబీ మిగతా కంట్రీల్లో ఆ మాత్రం ఛాన్స్ కూడా తీసుకోకుండా ఉండొచ్చు కొంతవరకును. అండ్ అదర్ దెన్ దట్ ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ లో మనం మనుషులు కలిపేవే కాకుండా ద అదర్ కంటామినెంట్స్ లైక్ దాంట్లో ఏమన్నా ఫంగస్, బికాస్ ఈ షిప్మెంట్ లోని వాటిల్లోని దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ వల్ల పట్టే ఈ ఫంగస్ కానీ లేకపోతే ఏమన్నా ఆల్గే కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే దోస్ ఆల్సో థింగ్స్. కాకపోతే ఈ ఇందాకలా చెప్పినట్టుగా మన FSSAI అప్రూవ్డ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మటుకు మనకి సేఫ్ అండి. అంటే FSSAI ఫుడ్స్ అంటే ప్యాకెట్ల మీద ఉంటుంది వాటి లేబులింగ్, అవి కొనుక్కోవచ్చు. ఈవెన్ హోటల్స్ కి వెళ్ళినా కూడా, బికాస్ హోటల్స్ లో మనం ఇంగ్రీడియంట్స్ చెక్ చేయలేం యాక్చువల్ గా. సో అట్లీస్ట్ సమ్ రెప్యూటెడ్ హోటల్స్ కి వెళ్ళి తినడం బెటర్. అంటే ఇది భయపడిపోయి అన్ని మానేసి కూర్చోవాలని కాదండి. వీ షుడ్ ఎంజాయ్ లైఫ్. అందులో స్పైసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మన ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో సూక్ష్మ పోషకాలు ఎన్నో ఉంటాయి వాటిల్లోని. అందులో మన ఇండియా, అందులో సౌత్ ఇండియా అంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ స్పైసెస్. అలాంటి వదులుకొని ఉండకూడదు. యాక్చువల్ గా ఆరోగ్యానికి చాలా మంచిది. రైట్. కిషోర్ కుమార్ గారు, అంటే మనకి వెంకట కామరాజ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రకారం ఏవైనా సరే అంటే ఇతర దేశాల్లో ప్రమాణాలకు మన ప్రమాణాలకు కొంచెం అంటే వ్యత్యాసం ఉండొచ్చు, కానీ FSSAI నిబంధనల ప్రకారం వాడాలి ఆహార పదార్థాలు అని చెప్తున్నారు. కొన్ని హోటల్లో అయితే మాత్రం రుచి కోసం అవ్వచ్చు, లేకపోతే టేస్టీ కోసం అవ్వచ్చు, లేకపోతే కలర్ కోసం రకరకాలైనటువంటి వాళ్ళు కెమికల్స్ వాడుతూ ఉంటారు. వాటిపై కూడా నిబంధనలు ఉండలేదు. మరోపక్క కల్తీ పాలు అవ్వచ్చు, లేకపోతే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంతకుముందు మనకి కామరాజ్ గారు చెప్పినట్లు పసుపులో కూడా కల్తీ కలుస్తుంది, కారంలో కూడా కల్తీ కలుస్తుంది. ఇట్లాంటి వాటిని అయితే మాత్రం ఎన్ని అవాయిడ్ చేయకపోయినా సరే ఆచితూచి వ్యవహరించాలా. ప్రజల యొక్క ఆరోగ్యాలతోటి ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల్లోనే చైతన్యం రావాలి, ముఖ్యంగా మన జనాల్లోనే అని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు కిషోర్ కుమార్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా మన ప్రభుత్వ వ్యవస్థకి, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులకి, పోలీస్ యంత్రాంగానికి, తర్వాత ఫాస్ట్ బృందాలకి, వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గత 2 నెలలుగా దాదాపు 200కు పైగా రెస్టారెంట్ల మీద ఒక యుద్ధంలా చేసి
ప్రతి రెస్టారెంట్ ని పెద్ద సంస్థలను కూడా వాళ్ళు పట్టుకుని ఇవాళ దాంట్లో బాగోలేదు, కొన్ని సంస్థల్లో అయితే బాత్రూంలో కూడా ప్రిపేర్ చేస్తున్నారని ఓపెన్ గా చెప్పారు. వాడు ఓపెన్ గా చెప్పారు. అంటే ప్రభుత్వ సంస్థల్లో వాళ్ళది ఒకటే బాధ్యత. ఇవాళ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించారు కాబట్టే 25,000 కిలోల ఈ యొక్క కల్తీ వ్యవహారం బయటకు వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం మనకు కూడా బాధ్యత ఉంది. సాధ్యమైనంత వరకు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు, మన కల్తీ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాన్ని ఇంకా లోతుగా వెళ్ళాలని వాళ్ళ వెనకాల ఎవరు నిజంగా ఉన్నారు, ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారు, ఇది ఏ విధంగా తీసుకోవచ్చు, దేశ యొక్క పరిస్థితిని బట్టి తీసుకోవచ్చా, లేదా ఓన్లీ వ్యాపారం కిందే కల్తీ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యంగా గమనించాల్సింది. ప్రభుత్వాలు కానీ లేదా అధికారులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, మనం కూడా అంటే కామన్ మ్యాన్ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. అంటే బాధ్యతగా ఎలా వ్యవహరించాలి? ప్రతిదాన్ని మనం మార్కెట్లోకి వెళ్ళి కొనేసుకుంటున్నాం అంటే ఎంతవరకు అవగాహన ఉంది, అది బ్రాండెడా కాదా అని. అంటే ఈ సందర్భంలో నేను ముఖ్యంగా ఒక 5 ఆరోగ్య సూత్రాలు, ఇలాంటి ప్రోడక్ట్స్ కి దూరంగా ఉండాలంటే ఒకటి ఆరోగ్య సూత్రాలు ఒక 5 అనుకుందాం. అవును. అంటే మనం చవకగా వచ్చే వాటిని మనం అట్రాక్ట్ అవుతున్నామా, రుచిగా ఉంది కదా అని అట్రాక్ట్ అవుతున్నామా, ఈ రెండింటికి దూరంగా ఉండాలి. మొదటి సూత్రంలో చవకగా వచ్చే వాటికి రుచిగా ఉన్న వాటిల్లో ఏదో ఉందని లెక్క, కాబట్టి దీనికి దూరంగా ఉండాలి. రెండోది, నమ్మకమైనటువంటి బ్రాండ్స్ ను మాత్రమే కొనాలి. చాలా మంది అంటే ఈవెన్ చిన్న చిన్న గల్లీల్లో కూడా ఇలాంటి వ్యవహారం నడుచుద్దండి. పాపం వాళ్ళు బతకడానికి వాళ్ళ దగ్గర నుంచి ట్రేడర్స్ దగ్గర నుంచి ఒక 10 కేజీలు తెచ్చుకుని చిన్న శాచెట్లో ఫిల్ చేసుకుని వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. సో కాబట్టి బ్రాండెడ్ ఇవి ఉన్నాయా లేదా, ఒక ప్యాకెట్ మీద వాళ్ళ బ్రాండెడ్ వాళ్ళ ఫసాయి నెంబర్ ఉందా లేదా అనేటువంటిది క్షుణ్ణంగా అర్థం చేసుకుని కొనాలి. ఇది రెండో సూత్రం. మూడోది, సాధ్యమైనంత వరకు మనం ఇలాంటి వాటిల్లో ఇంట్లోకి తీసుకుని నాణ్యమైన ఇప్పుడు ఇందాక డాక్టర్ కామరాజ్ గారు చెప్పినట్టు పసుపు ఆడించుకుని మన చేతులతో కొమ్ములు కొనుక్కుని ఆడించుకుని వాడుకోవడంలో ఏముందండి ఇబ్బంది? ఏమీ లేదు కదా, దానికి ఒక గంట సేపు కేటాయించితే సరిపోతుంది కదా. తర్వాత ఇప్పుడు మనం రంగులకి అట్రాక్ట్ అయిపోతా ఉంటాం. అసహజమైనటువంటి రంగులు అంటే ఏదైనా మనకి ఈ మసాలాలు కనుక కూరలో వేస్తే మంచి రంగు వస్తుంది, రుచి వస్తుంది, వాసన వస్తుంది అని అంటే అది సహజత్వానికి దూరంగా ఉన్నట్లు లెక్క. అర్థమైందండి? ఏదో కొత్త కాబట్టి అసహజమైనటువంటి రంగులకి, వాసనలకి, కలర్లకి దూరంగా ఉండాలి. మనమే అప్రమత్తంగా ఉండాలి. అంటే ఒకవేళ ఇవన్నీ కాదు అని అంటే మీకు అనుమానం వచ్చినప్పుడు చక్కగా గవర్నమెంట్ అథారిటీస్, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ ఆన్ వీల్స్ అని ఒక చక్కటి కార్యక్రమాన్ని పెట్టారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే కనుక కొత్త రకమైనటువంటి భయం అనేటువంటిది ఈ వ్యాపారస్తులు, కల్తీ వ్యాపారస్తులు ఉంటుంది. అందరూ అలా ఉండరు అంటే జెన్యూన్ గా ఉండేది అంటే వీళ్ళకి కల్తీ ఉన్న వ్యవహారంలో ఉన్న వాళ్ళు కోట్లలో బిజినెస్ చేస్తున్నారు సార్. జెన్యూన్ గా బిజినెస్ చేసే వాళ్ళు వేలంలోనే బిజినెస్ చేస్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళు చీప్ గా ఇచ్చేయగలరు. అదే కనుక కల్తీ లేనటువంటి దాన్ని రేట్ ఎక్కువ పెట్టికే అమ్మగలరు. అది మన వాళ్ళు చూడట్లేదు. సమాజంలో తక్కువ రేటు కావాలి. అవును, అర్థమైందండి? రంగులు ఉండాలి, రుచి ఉండాలి, వాసన ఉండాలి. అది కాదు కదా, ఇదే కదా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేటటువంటి వ్యవహారం. కాబట్టి మనం ఇప్పుడు ఎన్ని 100-200 కాదు, మోర్ దాన్ 200 ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పట్టుకున్నా సరే ఇవాళ సంస్థలు రన్ అవుతున్నాయి. ఏంటి వాళ్ళ ధైర్యం? ఏంటి? మన దగ్గర అవగాహన లేదు, మన రుచికి అలవాటు పడిపోయాం, మన నాలుకని సాటిస్ఫై చేయడానికి కోసం ఇంకా వాళ్ళ సంస్థలనే పట్టుకుని వేలాడి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. రైట్. డాక్టర్ కామరాజ్ గారు చెప్పండి. కానీ అంటే జీవన శైలిలో కూడా అంటే మన ఆహార అలవాట్లు కూడా మార్పులు వచ్చాయి. అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆఫీసులకు పరిమితం అవటం, భార్యాభర్తలు జాబులు చేసుకోవటం, మరోపక్క రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడడం, ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అనుకోవచ్చా? చాలా మటుకు అండి. ఎందుకంటే మనకి టైం లేదని బయట నుంచి ఇప్పుడు మనకి ఏంటి ఏ యాప్ లో కొట్టినా మీరు ఎక్కడున్నా సరే ఫుడ్ వచ్చేస్తాం. అవును. ఇది ఈ కన్వీనియన్స్ వల్ల కూడా మనకి ఎక్కడ అష్యూరెన్స్ ఉంటుందండి? క్వాలిటీ ఏం కలుపుతున్నారు, ఏం చేయట్లేదు. అందుకని ఒక అడ్వైజ్ నేను నార్మల్ గా ఇచ్చేది ఏంటంటే, మనకి వీకెండ్ కి ఒక ప్లానింగ్ అంటూ ఉండాలండి. నెక్స్ట్ వీక్ లో నేను ఏం తినబోతున్నాను, దానికి కొన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాల్సిన ఒక 2-3 గంటలు కేటాయించాను అనుకోండి వీక్ లోని. అంటే ఇవి నానబెట్టుకుని పెట్టుకుంటాను, లేకపోతే ఇవి రుబ్బేసి పెట్టుకుంటాను, ఇవి కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చాలా మటుకు ఈజీ టు కుక్. ఒక 10-15 మినిట్స్ లో జస్ట్ ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్ళిపోగలిగితే అది చాలా ఆరోగ్యకరం.
నెక్స్ట్ ఇదొకటే కాకుండా ఇందాకలా మనం ఏదో ఇంట్లో పొళ్ళు చేసుకోవాలి ఇది అది అనుకున్నాం, అది ఇప్పుడు సపోజ్ మిరపకాయలు నెక్స్ట్ ఈ పసుపు కొమ్ములు అలాంటివి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. కొన్ని యాక్చువల్ స్పైసెస్ లోనే కల్తీ జరుగుతాయి, పొడి కాకుండా కూడా కాదు. అవి మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవాలు ఉన్నాయి అనుకోండి, ఆవ గింజలు లాంటివే ఆర్జిమోన్ సీడ్స్ అని ఉంటాయి, ఆ సీడ్స్ కలిపేస్తారు అందులో. అది మనం ఆవాలు తెచ్చుకున్న ఆవు పొడి కొట్టుకున్నా అందులో లాభం లేదు. దాంట్లో ఏంటంటే సివియర్ బాడీ స్వెల్లింగ్, హార్ట్ డ్యామేజ్, గ్లకోమా లాంటివి వచ్చే అండ్ లివర్ డ్యామేజ్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అలాగే దాల్చిన చెక్క, దాల్చిన చెక్కే కదా అని తెచ్చుకుంటాం ఇంటికి, కానీ దాంట్లో కేసియా అనేటువంటి ఒక బెరడు, అది కూడా దాల్చిన చెక్కలాగే ఉంటుంది. దీనివల్ల కూడా లివర్ పాడైపోతుంది. అలాగే మన యాలకులు, అవి చక్కగా పచ్చగా కనిపించాలని చెప్పి దాని మీద కొన్ని ఏమంటారు కొన్ని ఈ కెమికల్స్ అవి యాడ్ చేస్తారు దానికి, బట్టలకు వాడే కెమికల్స్. సోంపు కూడా అంతే, ఈ టెక్స్టైల్ డైస్, ఆర్టిఫిషియల్ గ్రీన్ కలర్ కలిపేస్తారు. సో ఇలాంటివి మటుకు యాక్చువల్ గా మనం ప్యాక్డ్ తీసుకున్నా సరే ఇవి లూజ్ గా తీసుకోకుండా వీలైనంత వరకు ఒక బ్రాండెడ్ కంపెనీ నుంచి వచ్చిన కొంచెం ఎక్కువ ధర అయినా తీసుకున్నట్టయితే అవి. సో ఇదేంటంటే మనకి ఫుడ్ ని వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం ఏదో తినేద్దాంలే ఆకలి తీర్చుకోవడానికి కాదు. యాజ్ ఐ సెడ్, మన శరీరం కన్స్ట్రక్ట్ అయ్యేదే ఫుడ్ తోటి, మన శరీరం డ్యామేజ్ అయ్యేది కూడా ఫుడ్ తోటి. సో దీనికి వీకెండ్ లోని ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్క గంట 2 గంటలు కూరగాయలు పప్పు దినుసులు ఇవి అవి ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా బయట తినకుండా చేసుకోవచ్చు అనేది పెట్టుకున్నట్టయితే అకేషనల్ గా బయటకు వెళ్ళి తినొచ్చండి, దాంట్లో ఏం కాదు. బట్ రిపీటెడ్ గా తినడం వల్ల అవే ఇట్ విల్ కాజ్ మోర్ డ్యామేజ్ లాంగ్ టర్మ్, క్యాన్సర్స్, లివర్ డిసీజెస్, హార్ట్ అటాక్స్, పెరాలసిస్, షంటెడ్ గ్రోత్ ఇన్ చిల్డ్రన్, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని మన అవగాహన, మన ప్లానింగ్, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, కానీ ఎంతమంది నేను కంట్రోల్ చేయగలదండి గవర్నమెంట్ మటుకును? ఎన్ని టీమ్స్ వెళ్ళి చేయాలి? హౌ దే షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ నాట్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్? చాలా కష్టం. మన పరిధిలో మనం ఉన్నాం అనుకోండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మనం. రైట్. కిషోర్ కుమార్ గారు, మొత్తానికి పెరుగుట విరుగుట కొరకే, అంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది, అంతా కూడా రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడ్డారు. మరోపక్క బ్యాచులర్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఫ్యామిలీలు కూడా ఈరోజు వీకెండ్ అవ్వచ్చు, లేకపోతే రోజు కూడా బయటకు వెళ్ళి తినటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ చివరికి ఏమవుతుందంటే మీలాంటి విశ్లేషకులు అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క అభిప్రాయాల ప్రకారం ప్రకృతి ఆహారం వైపు అనే విధంగా కూడా కొంత చూపు మళ్ళుతుంది అనేటటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. నిజంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్, ఇప్పుడు చాలా సంతోషం. కోవిడ్ కు ముందు, కోవిడ్ తర్వాత ఆహార నియమాల్లోనూ కానీ మన ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచన విధానంలో చాలా వరకు మార్పు వచ్చిందని చెప్పాలి. ఎందువల్ల మార్పు వచ్చిందని చెప్పాలంటే మేమందరం బిజీ అయిపోయాం. ఎవరైతే వెల్నెస్ కోచ్లు, న్యూట్రిషనిస్టులు అందరూ బిజీ అయిపోయాం. సో మార్పు మొదలయ్యింది, నేను కాదనట్లేదు. కాకపోతే ఈ సందర్భంలో మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి చేతులెత్తి చెబుతున్నాను ఏంటంటే, మీరు పిల్లలకి మీరు బంగారం ఆస్తులో ఇవ్వక్కర్లేదు. ఓకే, వాళ్ళకు మంచి భవిష్యత్తునివ్వండి. ఆ భవిష్యత్ అనేటటువంటిది మీ వంటగదిలో మొదలవుతుంది, ఆహారంతో మొదలవుతుంది. వాళ్ళ ఆలోచన విధానం కానీ ఆరోగ్యం కానీ మీ వంటగదిలోనే మొదలవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ప్రతి అమ్మకి నమస్కరించి చెప్పేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఇందాక సార్ చెప్పినట్టు వారానికి ఒకసారి ఏదో మనం వెళ్ళి తిన్నాము ఉన్నాము అంటే పర్వాలేదు, కానీ రిమైనింగ్ రోజుల్లో కూడా ఇవాళ వస్తుంది కదా అని ఒక క్లిక్ నొక్కి ఫుడ్ తెచ్చుకుని తినేటటువంటి సాంప్రదాయాన్ని మనం తగ్గించుకుంటే చాలా వరకు మంచిది. అట్లాగే అంటే ఈ యొక్క మన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని బట్టే దేశ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది. ఇవాళ దాదాపు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ప్రపంచాన్ని ఏలుతున్నారు సార్. ఎంత ఉంది మన తెలుగు రాష్ట్రంలో? మన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? సో ప్రధానమంత్రి గారి వయసు ఎంత? వాళ్ళు ఎలా ఉన్నారు? ఇవాళ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒబిసిటీతో బాధపడే పరిస్థితులు ఎందుకున్నాం? వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్ల వల్ల. కాబట్టి ఈ సందర్భంలో నేను వ్యాపారస్తులకు కూడా చేతులెత్తి ప్రార్థించేది ఏంటంటే, వ్యాపారం చేయండి, డబ్బులు సంపాదించండి. కాకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రజల అనారోగ్యానికి కారణమైనటువంటి ప్రోడక్ట్స్ ని మీరు సమాజంలోకి తీసుకురావద్దు దయచేసి. అలాంటి డబ్బులు మీకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు అనేటువంటిది నా విన్నపం సార్. రైట్. డాక్టర్ వెంకట కామరాజ్ గారు చెప్పండి, అంటే కొన్ని ఆహార నియమ నిబంధనల వల్ల కూడా కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలామంది కూడా
ఎంతో పెద్దలు ప్రధాని అవ్వచ్చు లేకపోతే ముఖ్యమంత్రులు అవ్వచ్చు వాళ్ళ యొక్క ఆహార నియమాలతోటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో యువత అయితే స్థూలకాయంతో చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళు తినేటటువంటి ఆహారం వల్ల అని చెప్తున్నారు. వెంకట కామరాజు గారు. ఇదేనండి వెనుక ఇప్పుడు మన ఆయుర్వేదంలో చెప్పిన క్యాప్షన్ కూడా అదే, when diet is wrong medicine is of no use, when diet is right medicine is of no need. అంటే మనకి ఆహారం సరిగ్గా ఉన్నట్టయితే మన శరీరమే చూసుకుంటుందండి రోగాలు రాకుండా. సో ఆహారమే సరిగ్గా లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మందులు వేసుకోవాలి. మళ్ళీ మందులు వేసుకుంటున్నాం అనుకోండి, ప్రతి ఇల్లుకి ఒక పిల్లు ఉందో లేదో తెలియదు కానండి ప్రతి పిల్లుకి ఒక ఇల్లు మటుకు గ్యారంటీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇల్ అండ్ ఎ పిల్. మనం ఏదో మాత్ర వేసేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందని కాదు. సో అలాగా మనకి ఎంత శ్రద్ధ వహిస్తే మన ఆహారం మీద అంత మంచిదండి. అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే మన ఫార్మ్ టు ఫీస్ట్ అంటారు. అంటే డైరెక్ట్ గా అది ఏ ఫుడ్ కూడా ఫ్యాక్టరీకి వెళ్లకుండా మనకి ఇంటికి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఎ రియల్ ఫుడ్. అంటే మనకి ఈ మధ్య ఫుడ్ గురించి కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంప ఉంది అనుకోండి, పొటాటో ఇస్ అ ఫుడ్ బట్ చిప్స్ ఆర్ నాట్ ఫుడ్. ఇలా డిఫరెన్సియేషన్ ఉందనుకోండి మనకి, మనం స్వయంగా వండుకుని మనం స్వయంగా తయారు చేసుకోవడానికి కొంత టైం, దానికి చాలా సులువు పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు కిచెన్ లో రకరకాల గ్యాడ్జెట్స్ వచ్చాయి, మనకి స్టోరేజ్ సిస్టమ్స్ వచ్చాయి. ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం అవగాహన, కొంచెం టైం ఆన్ ద వీకెండ్ పెట్టుకుంటే హెల్దీగా హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనండి, లేకపోతే ఎనీ క్వాలిటీ బ్రాండెడ్ ప్రోడక్ట్ ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టినా సరే తప్పు లేదండి. ఎందుకంటే రేపు లక్షల హాస్పిటల్ బిల్ అయ్యేదానికంటే ఇది ఆరోగ్యంగా ఆనందంగా ఇది కొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని మంచిగా వీకెండ్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ ఒబిసిటీ ఇప్పుడు వస్తున్న ఈ ఏమంటారు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ తో చచ్చిపోతున్న వాళ్ళు ప్రపంచంలో దగ్గర 70% అంటే ఉన్న ఆ డెత్స్ లో ఒక 70% దాకా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ద్వారా చచ్చిపోతున్నారు. అంటే ఇవన్నీ అవాయిడబుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ కీపింగ్ జెనెటిక్స్ అసైడ్. సరైన ఆహారం, కల్తీ లేని ఆహారం తీసుకున్నాం అనుకోండి, అంటే మసాలాలు చాలా ముఖ్యం. మసాలాలు మానేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫుడ్ గ్రేడ్, ఇండస్ట్రియల్ గ్రేడ్ రంగులు, వీటి మధ్యన తేడాలు తెలుసుకుని ఏం కలుపుతున్నారో చూసుకుని, ప్రస్తుతానికి రుచిగా ఉంది, రంగు బాగుంది, వాసన బాగుంది అని మనం ఈ 5 సెన్సెస్ కి బానిసలు అయిపోయి ఫుడ్ తీసుకోవడం మొదలు పెట్టామంటే మన లివర్ అండ్ కిడ్నీస్ ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్లీ డ్యామేజ్డ్. అది ఎప్పుడో అంటే సిమ్టమ్స్ వెంటనే కనిపించవు, చాలా స్లోగా లాంగ్ టర్మ్ లో కనిపిస్తాయి. దాని బదులు ప్రస్తుతం కొంచెం అవగాహన ఉండి మంచి ఆహారం తీసుకున్నట్టయితే, ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. మన మనుషులు బాగుండాలండి. అందులో ఎక్కువ యంగ్ పాపులేషన్ ఉన్న దేశం మంది. మిగతా దేశాలన్నీ అసలు యంగ్ పాపులేషన్ లేక కొన్ని దేశాలే మన మ్యాప్ లో నుంచి కనుమరుగైపోయే పరిస్థితుల్లో ఇంతమంది యువత ఉన్నారు మనకి దేశంలో. రైట్, excellent human resource we are having, and we are in the very good times in terms of what you call population composition. అలాంటప్పుడు ఇందాక ఈయన కిషోర్ గారు చెప్పినట్టు ఇదేమన్నా కుట్ర, ఎక్కడన్నా ఈ ఆహారం సరిగ్గా లేకుండా చేస్తే ఈ జనాలందరూ నిర్వీర్యం అయిపోతారు, యువతపై ప్రభావం చూపే అవకాశం తెలియదు. అవునవును, యువతపై మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన పిల్లలు బాగుండాలి అంటే కొంత శ్రద్ధ వహించక తప్పదండి. వీకెండ్ ఒక 2 గంటలు 3 గంటలు కొంచెం ఆలోచిస్తే చాలు, అంతకన్నా అక్కర్లేదు. వారం అంతా హ్యాపీగా మంచి ఇంటి భోజనం తినొచ్చు. రైట్. డాక్టర్ కిషోర్ కుమార్ గారు, చివరిగా చెప్పండి, అంటే ప్రజలను అవ్వచ్చు లేకపోతే యువతలో ముఖ్యంగా వీటిపై అవగాహన కలిగించాలంటే ఎలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు చివరిగా? చాలా పెద్ద ఆయన చెప్తుంటారు, ఒక మంచి వ్యాపారవేత్త చెప్తూ ఉంటారు, డబ్బులు ఊరికే రావు, అలాగే జబ్బులు కూడా ఊరికే రావు. ఇలాంటి కల్తీ ఆహారాన్ని తినడం వల్ల, పూర్తి అవగాహన లేకపోవటం వల్లే ఇవాళ మనం అనారోగ్యాలు పాలవుతున్నాం. కాబట్టి 2 తెలుగు ప్రజలకు కానీ లేదా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతకు కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు అవగాహనతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. రెండో విషయం ఏంటంటే, మీరు ఏం కావాలి అనేటటువంటిది మీ శరీరానికి అక్కర్లేదు. మీరు ఏం తింటున్నారు అనేటటువంటిది మీ శరీరానికి అక్కర్లేదు. మీ శరీరానికి కావలసింది ఏంటో గనక మీరు తిన్న రోజున ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
అంటే శరీరానికి కావాల్సింది మీకు శరీరానికి కోడిగుడ్డు చికెన్ లో ఏమీ తెలియదండి, ప్రోటీనే తెలుసు, ఆ కెమిస్ట్రీయే తెలుసు. కాబట్టి ఇవాళ మీరు పెస్టిసైడ్స్ వాడినటువంటి దాన్ని కెమిస్ట్రీ తీసుకోవటం వల్ల ఏంటంటే సాధ్యపడినప్పుడు లివర్ డ్యామేజెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు అవగాహనతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోండి, అనారోగ్యాలకు దూరంగా ఉండండి. మేము ఇవాళ యంగ్ గా ఉన్నాం, ఏం తిన్నా సరే మాకు సరిపోతుంది అనేటువంటి అపోహలోంచి బయటికి రండి. ఎందుకంటే ఇవాళ డయాబెటీస్, ఒబిసిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉన్నటువంటిది యువతలోనే. కాబట్టి దయచేసి మీ శరీరాన్ని అర్థం చేసుకోండి, ఆహారాన్ని అర్థం చేసుకోండి, అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ అండి డాక్టర్ కిషోర్ కుమార్ గారు, ఫుడ్ టెక్నాలజిస్ట్ మరియు వెల్నెస్ కోచ్. అలాగే డాక్టర్ వెంకట కామరాజు గారు, న్యూట్రిషన్ మరియు ఇంటర్నేషనల్ వెల్నెస్ స్పీకర్. స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా మొత్తానికైతే మాత్రం ఈ నకిలీ మసాలాలను అరికట్టాలంటే మాత్రం ప్రజల్లోనే చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ రంగు అలాగే రుచి కోసం అయితే ప్రాకులాడకుండా సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వక్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.